ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 37 అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు నేటి దినమున నీతో మాట్లాడనయున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 అంశాలను ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చాలా దినముల నుంచి, లేదంటే గత దినముల నుంచి ఏదైనా అవసరం కోసం, లేదంటే జాబ్ పర్పస్ కావచ్చు, లేదంటే మేబీ స్టడీస్ పర్పస్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ పర్పస్ అయినా మీరు ప్రభుని అడుగు ఉండొచ్చు. అంటే మీ మనసులో అనుకుంటూ ఉండొచ్చు, నాకు ఇది ఆన్సర్ కావాలి అని చెప్పని. కానీ ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క ఆన్సర్ అంటే దేవుని దగ్గర నుంచి నీకు జవాబు రావాలి, ఉత్తరం రావాలి అంటే నువ్వేం చేయాలి అంటే, మొదటిగా నీ యొక్క మార్గాన్ని, నువ్వు ఏదైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో వాటిని ప్రభు దగ్గర అడుగు. తర్వాత అడిగిన దాన్ని నమ్ము, ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు అని నువ్వు నమ్ము. అప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ యొక్క కార్యాన్ని ప్రభు నెరవేర్చువాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే దావీదు గారు, లేదంటే యోసేపు గారు, లేదంటే దానియేలు గారు, మన యొక్క బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ప్రభువుని నమ్మారు, దేవునికి తన మార్గాన్ని అప్పగించి ఉన్నారు. అలాగే ప్రభు ఇస్తాడు అని నమ్మారు. ఇచ్చిన దానికంటే ప్రభు గొప్ప ఆశీర్వాదాలను వాళ్ళ జీవితాల్లో చేసి ఉన్నాడు. అయితే నా జీవితాలు కూడా ఆశీర్వాదముతో నింపబడాలి అంటే, నీ యొక్క జీవితము కూడా ఒక మేలులతో నింపబడాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రభుకి నీ యొక్క మార్గాన్ని అప్పగించాలి. నువ్వు నమ్మాలి ప్రభుని నువ్వు నమ్మినప్పుడే ప్రభు ఖచ్చితంగా నీ యొక్క హృదయ వాంఛను ప్రభు తీర్చబోతూ ఉన్నాడు. కనుక ఇట్టి కృపను మనకు ప్రభు ఇవ్వులాగున ప్రభుని ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించిన మా దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి, అయా, నువ్వు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి నైనా, ఈ దినమున ఎవరైతే బిడ్డలు అయా నీ యొక్క నైనా అవసరము కోసం, లేదంటే నీ యొక్క ఉత్తరము కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ యొక్క అవసరం కోసం వాళ్ళు నిన్ను అడుగుచూ ఉన్నారో అయా, నీవు తండ్రి వాళ్ళ కార్యాలు సఫలము పరచు దేవుడు నీవు దేవా. అయా, నీకు అసాధ్యమేమీ లేదు ప్రభా, నీకు సమస్తము సాధ్యమే కనుక తండ్రి నీ చిత్తము ఆ బిడ్డల పట్ల నువ్వు నెరవేర్చు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ దినమున ఎవరైతే బిడ్డలు పని పాటలకు వెళ్తూ ఉన్నారో, లేదంటే రాకపోకలంతటిలో నీ కృపను దయచేయండి. వాళ్ళ పనులన్నింటిలో నీ జయప్రదాన్ని జరిగించండి. అన్ని విషయాల్లో నీవే సహాయము దయచేయండి. ఈ దినమున ఎవరైతే పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటారో అయ్యా, వాళ్ళకి మంచి ఆశీర్వాదాన్ని దయచేయండి. నూతనమైన దయా కిరీటాన్ని వాళ్ళకి చేయి ప్రవ్వా. నీకు స్తోత్రాలు. అన్ని విషయాలు నీవే సహాయం దయచేయండి అయ్యా. ఈ వాగ్దానాన్ని విని వాగ్దానుసారంగా ప్రతి బిడ్డ నీలో నమ్మకంగా జీవించే కృపను ఈ యొక్క రాజ్యవ్యాప్తికి ఈ యొక్క తండ్రి వాక్యాన్ని వినిపింపచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.